ఎలా ఉన్నారు? ఇంతకుముందు వీడియోలో మనం कारक चिन्ह विभक्ति గురించి చెప్పుకున్నాం. ఈ कारक चिन्ह आठ प्रकार के होते हैं అని చెప్పుకున్నాం. कर्ता कारक, कर्म कारक, करण कारक, संबंध कारक, संबोधन कारक, अधिकरण कारक ఇలా 8 కారకాల గురించి చెప్పుకున్నాం. అందులో సంబంధ కారక. ఈ కారక వచ్చేసరికి దీని యొక్క విభక్తి, దీని యొక్క గుర్తులేంటి? కా, కే, కి. ఈ కా అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే కర్త పుంలింగ ఏకవచనం అయితే, అంటే కర్త ఒక అబ్బాయి అయ్యి ఒక్కడే ఉంటే అక్కడ కా అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ కర్మకార, ఇక్కడ కే అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే అక్కడ ఎవరి ముందైతే ఉపయోగిస్తున్నాం వాళ్ళు ఏకవచనం కాకుండా బహువచనం పుంలింగం అయితే కే ఉపయోగిస్తాం. ఎప్పుడైతే కీ ఎప్పుడు ఉపయోగిస్తామంటే స్త్రీలింగ ఏకవచనమైన కీ ఉపయోగిస్తాం, స్త్రీలింగ బహువచనమైన కీ అనేది ఉపయోగిస్తాం. దీని గురించి ఒకసారి బిట్స్ చూద్దాం. బిట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఈజీగా చేయగలుగుతారనమాట. సూరజ్ డాష్ కిరణేం ఆతి హై. చూడండి, సూరజ్ అంటే సూర్యుడు, కిరణేం అంటే కిరణములు. కిరణములు అనేది ఏమవుతుంది? స్త్రీలింగం అనమాట. సూరజ్కి కిరణేం ఆతి హై. ఇక్కడ సూర్యుడి యొక్క కిరణాలు కీ అనేది పెట్టాలి. శుభ కవిత డాష్ కవి శ్రీప్రసాద్ హై. శుభ అనే కవిత యొక్క కవి శ్రీప్రసాద్ గారు. ఇక్కడ శ్రీప్రసాద్ గారు అంటే గౌరవిస్తున్నాం కాబట్టి కర్తనే ఇక్కడ కవి అనేది బహువచన రూపంలో తీసుకోవాలి. గౌరవవచనాలకు కూడా కే అనేది ఉపయోగిస్తాం. శుభ కవిత కే కవి. విజయనగర్ రాజ్ డాష్ రాజా శ్రీకృష్ణ తే. విజయనగరం యొక్క రాజ్యం యొక్క రాజుగారు శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఇప్పుడు ఏం ఉపయోగిస్తాలి? కా పెట్టాలా, కే పెట్టాలా? కీ పెట్టాలంటే కే. రాజుగారు, రాజుగారు అంటే గౌరవించాలి కదా, కే. ఏక్ అతిథి డాష్ మన్ లలచాయా. ఒక అతిథి యొక్క హృదయం ఆశపడింది. మన్ అంటే మనస్సు ఆశపడింది. ఎప్పుడైనా సరే మనస్సు అనేది ఒకటే ఉంటుంది కదా, అప్పుడు ఏం పెట్టాలి? పుంలింగ ఏకవచనంలో. ఏక్ అతిథి కా మన్ లలచాయా. ఏక్ ఆద్మీ డాష్ జేబ్ సే నికాలుంగా. ఒక మనిషి యొక్క జేబులోంచి తీస్తాను అంటున్నాడు. ఇక్కడ జేబు అనేది లింగం, స్త్రీలింగం. ఏక్ ఆద్మీకి జేబు సే నికాలుంగా. ఇక్కడ జేబు అనే స్త్రీలింగం కాదనుకోండి, పుంలింగం అయితే కా పెడతాం, పుంలింగ బహువచనం అయితే కే పెడతాం. కానీ ఇక్కడ జేబు అనేది స్త్రీలింగ వాక్యం కాబట్టి ఇక్కడ కీ పెడతాం. రాజా తెనాలీరామ్ డాష్ చతురాయి సే ఖుష్ హుయే. రాజు తెనాలీరామ్ యొక్క తెలివితేటలకి ఆనందపడ్డాడు. చతురాయి, చతురాయి అనేది లింగం, స్త్రీలింగం కాబట్టి తెనాలీరామ్కి చతురాయి సే ఇక్కడ కీ పెట్టాలి. ముజే ధన్ డాష్ తైలి మిలి. నాకు ధనంతో ఉన్నటువంటి సంచి లభించింది. తైలి అంటే సంచి. మన స్త్రీలింగ పుంలింగ ఎలా తెలుసుకుంటాం? తైలి, తైలియా అంటే బహువచన రూపం ఉంది కాబట్టి ఇది స్త్రీలింగం. అప్పుడు ఏం పెట్టాలి? ధన్. కా పెడదామా, కే పెడదామా, కీ పెడదామా? వెరీ గుడ్. తైలి అనే స్త్రీలింగం కాబట్టి కీ పెట్టాలి. అతిథియోం డాష్ సమ్మాన్ కర్నా చాహియే. అతిథులని గౌరవించాలి. ఇక్కడ గౌరవం అనేది పుంలింగ ఏకవచనం కాబట్టి అతిథియోం కా సమ్మాన్ కర్నా చాహియే. వే భారత్ డాష్ మహాన్ వైజ్ఞానిక్ తే. ఆయన భారతదేశం యొక్క గొప్ప వైజ్ఞానికుడు. అప్పుడు కే పెట్టాలి. పాఠశాల సే రవి డాష్ ఘర్ పాస్ హై. పాఠశాల సే రవి కా ఘర్ పాస్ హై. రవి వాళ్ళ ఇల్లు. ఇల్లు అనేది పుంలింగ ఏకవచనమైన ఘర్రే, బహువచనమైన ఘర్రే కాబట్టి ఇక్కడ ఏకవచనంలో తీసుకుంటున్నాం కా. పాఠశాల సే రవి కా ఘర్ పాస్ హై. విద్యా డాష్ खेती करने को पूरा हिंदुस्तान मिलेगी. खेती అంటే వ్యవసాయం. వ్యవసాయం అనేది స్త్రీలింగం కాబట్టి విద్యాకి खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. कूड़ेदान డాష్ కై ప్రకార హై. ఇక్కడ చెత్తబుట్టలు అనేక రకాలుగా ఉంటాయి. కై అంటే బహువచనం, ఏక్ అంటే ఏకవచనం, కై అంటే బహువచనం కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి? కే. కూడేదానికే కై ప్రకార హై. చెత్తబుట్టలు చాలా రకాలు ఉంటాయి, డస్ట్బిన్స్ అనమాట. కూడేదాన్ డాష్ ముహ్ కులా రహతా హై. ఈ చెత్తబుట్ట యొక్క నోరు, శరీర అవయవాలన్నీ పుంలింగ ఏకవచనంలో ఉపయోగిస్తాం. ముహ్ అంటే నోరు కదా, నోరు అనేది పుంలింగ ఏకవచనం కాబట్టి కా. कूड़ेदान का मुंह खुला रहता है. नियमित रूप से स्वच्छ जल डैश सेवन करना चाहिए. నియమిత రూపంగా మనం స్వచ్ఛ జల్ అంటే పరిశుభ్రమైన నీటిని, స్వచ్ఛ జల్కి సేవన్ కర్నా చాహియే. స్వచ్ఛమైన నీటిని తాగాలి.
हम उस देश डैश वासी हैं మనం ఆ దేశం యొక్క నివాసులం వాసి हम उस देश के वासी हैं हम हर जान डैश कीमत जानते हैं कीमत అంటే వెల कीमत బహువచనం ఏంటి कीमत ఏమంటే స్త్రీలింగం हर जान की कीमत जानते हैं लड़की बात అనేది కూడా స్త్రీలింగమే కాబట్టి లడకీకి బాతేన్ సున్కర్ చిడియా బోలి అమ్మాయి మాటలు విని పక్షి మాట్లాడింది మాట అనే స్త్రీలింగం కాబట్టి ఇక్కడికి आप डैश आंखों में खुशी डैश आंसू देखे हैं చూడండి ఆప్ ఆంఖేం శరీర అవయవాలు అని చెప్పాం పుంలింగం ఇక్కడ ఆంఖేం అంటే కళ్ళు రెండు రెండు అంటే కే పెట్టాలి ఆప్కే ఆంఖోం మే ఖుషీకి ఆంసు దేకే హై ఆంసు అంటే కన్నీళ్ళు కన్నీళ్ళు అనేది ఆంసు స్త్రీలింగం मैं आपके आंखों में खुशी की आंसू देखे 13 वर्ष डैश एक लड़की थी अम्माई కాబట్టి ఇక్కడ की 13 वर्ष की एक लड़की थी यह फुटबॉल डैश खेल ఇది ఒక ఫుట్బాల్ ఆట ఒక ఆట కదా यह नड़ेक అని అర్థం का भारत डैश सेवा करनी चाहिए भारत की सेवा बहुवचనం సేవాయే సేవ స్త్రీలింగం కాబట్టి సేవాయే भारत की सेवा करनी चाहिए सम्मक्का सारक्का डैश पूजा करते हैं पूजा स्त्रीलिंग की सम्मक्का सारक्का की पूजा करते हैं प्रतिवर्ष भक्तों डैश संख्या बढ़ती है भक्तुల యొక్క సంఖ్య की हर प्रतिवर्ष भक्तों की संख्या बढ़ती है रज डैश कण कण पुलकित होती है रज అంటే మట్టి యొక్క అణు అణువు కూడా ఇక్కడ అణు అణువు అంటే చాలా బహువచన రూపంలో అంటే కే रज के कण कण पुलकित होती है धरती डैश शोभा डैश प्रमुख कारण वर्षा है शोभा स्त्रीलिंग అంటే ధరతీకి శోభా का प्रमुख कारण वर्षा है భూమి యొక్క అందానికి ప్రముఖమైన కారణం వర్షం घने बादलों डैश वर्णन किया का घने बादलों का वर्णन किया हम खुशियों डैश दीप जलाएंगे हम खुशियों की दीप जलाएंगे दीप अने स्त्रीलिंगं కాబట్టి की शांति डैश स्थापना में अपना जीवन समर्पित किया शांति की स्थापना में स्थापना स्थापना ये स्थापना स्त्रीलिंग की नर समाज डैश भागी एक है नर समाज యొక్క అదృష్టము एक मनुज मात्र डैश धन है यह वह मनुज मात्र का धन है मनुज संचित करता है अर्ध पाप डैश बल से अर्ध डब्बు అనేది పాపం యొక్క బలంతో के अर्ध पाप के बल से लोक गीतों डैश प्रकार के हैं इंदा చెప్పుకున్నాం కదా కయి అంటే బహువచనం కాబట్టి के लोक गीतों के कई प्रकार हैं साहित्य और कला डैश क्षेत्रों में भी परिवर्तन हुआ సాహిత్యము కళా రంగాలలో అంటే బహువచనం के साहित्य और कला के क्षेत्रों में भी स्त्रिया ढोलक डैश मदद से गाती हैं स्त्रीలు ढोलक యొక్క సహాయముతో స్త్రీలింగం కాబట్టి की स्त्रियाँ ढोलक की मदद से गाती हैं अपनी रीढ़ डैश हड्डी दान में दे दी अपनी रीढ़ की हड्डी అంటే ఎముక స్త్రీలింగం హడ్డీ హడ్డియా కాబట్టి ఇక్కడికి అరుణ डैश ममता महान है ममता అనేది కూడా స్త్రీలింగం అరుణ की ममता मेरा डैश प्रभु मेरा యొక్క प्रभु गिरिधर नागर मेरा के प्रभु मेरा डैश भक्ति माधुरी है मेरा की भक्ति मेरा యొక్క भक्ति एकांकी साहित्य डैश वह विधा है ఏకాంకి సాహిత్యకి సాహిత్యం యొక్క ఒక విధ ఒక భాగం కీ పెట్టాలి జూహీ తాత్య डैश पक्ष है तात्या का पक्ष है జూహీ తాత్య యొక్క పక్షంలో ఉంటుంది बनारस डैश सभा में गांधी ने कहा सभा स्त्रीलिंग की जन्मेजय के पिता परीक्षित की हत्या हुई पानी डैश अभाव में 1000 लोग मर रहे हैं पानी की अभाव में చూడండి पानी डैश अभाव में हमारे लोग मर रहे हैं अभाव అంటే లోటు అనేది పుంలింగ బహువచనం पानी के अभाव में ఇక్కడ కే ఎందుకు పెడుతున్నాం అంటే మే అనే కారచిహ్నం వచ్చింది కాబట్టి దీని ముందు కాళ్ళ ఆకారాంత పదం ఏకారాంతం అవుతుంది కాబట్టి కే पानी के अभाव में यहाँ जल अशुद्ध है यहाँ का जल ఇక్కడ ఉన్నటువంటి నీరు देश की सुरक्षा डैश कार्य देश की सुरक्षा का कार्य अत्यंत महान है तमिलनाडु की చూడండి तमिलनाडु डैश रामेश्वरम डैश गलियों में रहते हैं तमिलनाडु के रामेश्वरम की गलियाँ
गलियों मने स्त्रीलिंगं కాబట్టి गलियों की तमिलनाडु के रामेश्वरम की गलियों में रहते हैं मुझे प्रेरणा के అగ్నిపంక్ दिए हैं ఎక్కే పెట్టాలి అగ్నిపంక్ అంటే అగ్ని అనే రెక్కలు రెక్కలు అనేది బహువచనం కాబట్టి కి ప్రేరణకే అగ్నిపంక్ రెక్కలు అగ్ని అనే రెక్కలను అందించారు थॉमस डैश साक्षात्कार किसने लिया थॉमस का साक्षात्कार इंटरव्यू कई साल पहले डैश बात ने स्त्रीलिंग निंदा చెప్పుకున్నాం కదా की राजा ने इस सीख डैश पालन किया सीख का ఓకేమా అర్థమైంది కదా ధన్యవాదాలు सभी को